ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సమాజంలో పెద్దలతో పరిచయాలు అనేవి కలుగుతాయి. గృహమున చిన్ననాటి మిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఒక కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట మరింత అనుకూలమైన పరిస్థితులుంటాయి. ఇక ఈరోజు తులారాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే తులారాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అనుకున్న కార్యసిద్ధి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయం మంచి లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఒక సమాచారంతో మీ ఊహలు నిజం కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు మీ మనసులోని భావాలు 10 మందితో పంచుకునే సమయంగా చెప్పవచ్చు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇక విద్యార్థులు మరిన్ని కోర్సులను దక్కించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఉద్యోగ వేటలో విజయాన్ని సాధిస్తారు. రావాల్సిన డబ్బు జాప్యం లేకుండా అందుతుంది. కొత్త పథకాలు మీకు భాగస్వాములవుతారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పెట్టుబడులు అనేవి లభిస్తాయి. ఇంట ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక శుభకార్యాలతో సందడి నెలకొంటుంది. ఇక ఈరోజు భూములను ఇళ్లను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. విధుల్లో ఉన్న అవంతరాలు తొలగుతాయి. క్రీడాకారులకు, వైద్యులకు, రాజకీయవేత్తలకు అన్ని విధాలుగా ప్రోత్సాహజనకంగా ఉంటుంది. టెక్నికల్ రంగం వారికి వారి యొక్క ఆశలు ఫలించి సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా మహిళలకు సోదరుల నుండి పిలుపు రావచ్చు. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.